నిర్గమకాండం 39వ అధ్యాయం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేరిన సన్ననారతోనూ ఏఫోదును చేసెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నేయుటకు బంగారు రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని రెండు అంచుల యందు అవి కూర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోనూ చేయబడిన అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేతపచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడినవి. ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచినట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు పని వలె బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసిన. అది చచ్చౌకముగా నుండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనుడు పొడగు జేనుడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది. గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది. రక్తవర్ణపురాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి 4వది. వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడిన. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేళ్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన. వారి పేళ్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడిన. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవలకు తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదును ఎదుటనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణములు గల పేరిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళ్ళాయిలను పేరిన సన్ననార లాగులను నీలధూమ్ర రక్తవర్ణములు గల పేరిన సన్ననారతో బుటాపని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలే దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ దాని కొలుకలను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవత్సల తోళ్ల పైకప్పును కప్పు తెరను సాక్ష్యపు మందసమును దాని మోత కట్టలను కరుణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును శేలా ద్వారమునకు తెరను ఇత్తడి బలిపీఠమును దాని కుండు ఇత్తడి జల్లెడను దాని మోతకర్రలను దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారంలో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోను పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే
ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను.